వేరికోస్ వెయిన్స్ బాధితులకు శుభవార్త. హైదరాబాద్ లో ఉచిత కన్సల్టేషన్ మరియు స్క్రీనింగ్ కొరకు ఎవిస్ హాస్పిటల్స్ ని సంప్రదించండి. హలో ఎవ్రీవన్, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ఉన్నారు ఈ రోజు ప్రముఖ గైనకాలజిస్ట్ ఐశ్వర్య గారు. హాయ్ ఐశ్వర్య గారు. హాయ్ కీర్తి. ఐశ్వర్య గారు, వై క్రోమోజోమ్ డిసపియరింగ్, మగజాతి మనుగడకే ఇది చాలా ప్రమాదకరం అని చెప్పేసి చాలా ట్రెండింగ్ టాపిక్ వెళ్తా ఉంది. అంత ట్రెండింగ్ టాపిక్ ఎందుకు అయింది, ఇంపార్టెన్స్ ఆఫ్ ఇట్ తెలుసుకుందాం. యాక్చువల్లీ ఇది మా డాక్టర్స్ లో కూడా చాలా ట్రెండింగ్ లో ఇన్స్టాగ్రామ్ పోస్ట్లు అందరూ చూసి కూడా చాలా డిస్కషన్ నడుస్తూ ఉందన్నమాట. ఏంటిది, ఇది కరెక్టా కాదా అని చెప్పి. సో మీరు అన్నట్టు వై క్రోమోజోమ్ ఎందుకు ఇట్ ఈస్ లూజింగ్ ఇట్స్ జెనెటిక్ వెయిటేజ్, ఇంపార్టెన్స్, పవర్ అని ఆలోచించుకుంటే గానీ, మనం జనరలీ నార్మల్ మాట్లాడుతూ ఉంటే గానీ వీ హ్యావ్ 23 pairs ఆఫ్ క్రోమోజోమ్స్ అన్నమాట మన బాడీలో. సో దాంట్లో సెక్స్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ ఈస్ డిటర్మిన్డ్ బై ద సెక్స్ క్రోమోజోమ్స్. సో ఫీమేల్ ఉంటే గానీ 2 X క్రోమోజోమ్స్ ఉంటాయి. అదే మేల్ అయితే గానీ ఒక ఎక్స్ అండ్ ఒక వై క్రోమోజోమ్ ఉంటుంది అన్నమాట. సో వై క్రోమోజోమ్ ఉంటే గానీ అది జెనెటికలీ మేల్ గా మనం అసైన్ చేస్తాం అనమాట ఆ పర్సన్ ని. ఓకే. సో వై క్రోమోజోమ్ ఈ 23 pairs 46 క్రోమోజోమ్ లో వై క్రోమోజోమ్ అందరికంటే చిన్న క్రోమోజోమ్ అన్నమాట. అది టైనియెస్ట్ క్రోమోజోమ్ ఇన్ ద హ్యూమన్ బాడీ సెట్. సో అందు గురించి యూజువలీ ఇప్పుడు రిపేర్ అవ్వాలనుకోండి, ఒక జెనెటిక్ మెటీరియల్ క్రోమోజోమ్ కి ఏదైనా డ్యామేజ్ అయింది అనుకోండి, అది రిపేర్ అవ్వడము దాని పక్కన ఉన్న సెట్ ని చూసి లైక్ సేమ్ టు సేమ్ రెప్లికేట్ చేసేసుకొని రిపేర్ అయిపోతుంది అనమాట. ఏదైనా ఒక బిట్ పాడైపోయింది అంటే సొంతంగా. సో ఎక్స్ కాంబినేషన్ ఉన్నప్పుడు సేమ్ అవుతుంది. ఇప్పుడు ఒక ఎక్స్ క్రోమోజోమ్ ఏదన్నా దానికి ఏదన్నా అయ్యింది అంటే గానీ పక్కన ఉన్న ఎక్స్ క్రోమోజోమ్ లో ఆ నాన్ డామేజ్డ్ బిట్ ని చూసి మళ్ళీ రెప్లికేట్ చేసుకొని మళ్ళీ నార్మలైజ్ అయిపోతుంది అనమాట ఈ ఎక్స్ క్రోమోజోమ్, డామేజ్ అయిన ఎక్స్ క్రోమోజోమ్. ఓకే. సో యూజువలీ ఈ వై క్రోమోజోమ్ కి ఆ అవకాశం లేదు. ఎందుకంటే అది సింగిల్ క్రోమోజోమ్ అండ్ చాలా స్మాలర్ ఇన్ సైజ్ అన్నమాట. సో హౌ క్యాన్ వై క్రోమోజోమ్ రిపేర్ ఇట్స్ డ్యామేజ్ అనేది చాలా ట్రెండింగ్ టాపిక్ లాగా అవుతుంది. సో జపాన్ లో కూడా ఒక స్టడీ చేశారన్నమాట. ఒక మైస్ లో లైక్ మైస్ ని ప్రొక్రియేట్ చేసి సో ఆఫ్టర్ లైక్ మిలియన్ బర్త్స్ ఆర్ సంథింగ్ ఆ వై క్రోమోజోమ్ లేకుండా ఇంకొక న్యూ సెట్ ఆఫ్ క్రోమోజోమ్ లాగా డెవలప్ అయింది అనమాట ఆ మైస్ లో. సో ఫైనలీ ఆ జెనెటిక్ కాంపోనెంట్ ఏమో మారింది, కానీ మేల్ డిటర్మినింగ్ ఫ్యాక్టర్ అయితే మళ్ళీ వచ్చింది అనమాట. బట్ ఇన్ సమ్ అదర్ ఫార్మ్. సో ఈ వై క్రోమోజోమ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ అనేది SRY జీన్. సో సెక్స్ డిటర్మైనింగ్ రీజన్ ఆన్ ద వై క్రోమోజోమ్ అనమాట. ఆ జీన్ ఉంటేనే వై క్రోమోజోమ్ లో మేల్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వస్తాయి అన్నమాట. సో ఆ జీన్ లేదు, ఆ జీన్ లో ఏదైనా డిఫెక్ట్ ఉంటే కానీ మేల్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ డెవలప్ అవ్వవు. సో దాన్ని మనం అంబిగ్వస్ జెనిటేలియా అంటాం అనమాట. అటు ఫీమేల్ కరెక్ట్ గా ఫామ్ అవ్వవు, ఎందుకంటే ఒకటే ఎక్స్ ఉంది కాబట్టి. మేల్ వైలోనేమో ఈ ఇంపార్టెంట్ రీజన్ SRY లేదు కాబట్టి దెర్ ఇస్ ఓన్లీ ఏదైనా అవుట్ సైడ్ థింగ్స్ డెవలప్ కాకపోవడము, లేదంటే స్పర్మ్ కౌంట్స్ తగ్గిపోవడము, సెమెన్ ఎనాలిసిస్ లో మనకు చాలా పువర్ కౌంట్స్ కనిపించడము, ఇవన్నీ జరుగుతుంటాయి అన్నమాట. సో ఆ SRY జీన్ అనేది నశించిపోతుంది అనేది ఇప్పుడు అంతా టాక్ అన్నమాట. ఓకే. సో ఎందుకు నశించిపోతుంది, ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈ టాపిక్? సో మేల్స్ మనం ఎప్పటి నుంచో ఉంది. సో ఓవర్ సో మెనీ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ వై క్రోమోజోమ్ రిపేర్ ఒక్కొక్కసారి చేయించుకుంది, ఒక్కొక్కసారి చేసుకోలేదు. సో టీలోమియర్స్ అనేది ఉంటుంది అన్నమాట. ఎవ్రీ క్రోమోజోమ్ లో రిపేరింగ్ కి ఎండ్ లో ఒక చిన్న ఎక్స్ట్రా పేర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. ఏదైనా రిపేర్ కావాలంటే ఆ టీలోమియర్ నుంచి మళ్ళీ వస్తుంది అన్నమాట. సో ఆ వై క్రోమోజోమ్ లో అది కరెక్ట్ గా ఉన్నాయా లేదా అనేది చాలా డౌట్ గా ఉండేది. కానీ ఇప్పుడైతే ఈ టాపిక్ వచ్చినందుకు చాలా రీసెర్చర్స్ అందరూ కూడా మళ్ళీ ముందుకొచ్చి చెప్పారనమాట, ఇదైతే అవ్వదు, ఎందుకంటే దేర్ ఆర్ మెనీ ఆల్టర్నేటివ్ మెకానిజమ్స్ వై క్రోమోజోమ్ సెల్ఫ్ గా రిపేర్ అవ్వడానికి, అండ్ దాని డ్యామేజ్ అవుతున్నా గానీ అది అడ్డుకోవడానికి ఆల్టర్నేట్ మెకానిజమ్స్ అయితే ఉన్నాయి. సో దిస్ ఈస్ నాట్ గోయింగ్ టు రియలీ హ్యాపెన్ అని చెప్పి అయితే మళ్ళీ రీసెర్చ్ అందరూ ప్రూవ్ చేశారు. ఓకే. సో అంత డిస్కషన్, అంత భయపడి ఇవాళ రేపు అయ్యేది కూడా కాదంట కదా మనం. ఇట్ టేక్స్ లాట్స్ ఆఫ్ టైం, ఇయర్స్ టుగెదర్ ఆఫ్ టైం పడుతుంది ఒకవేళ అట్లా
డిసపియర్ అవ్వాలనన్నా. సో వాళ్ళు జపాన్ లో స్టడీ కూడా అదే చేశారు. ఇది సేమ్ క్వశ్చన్ ఒక 15-20 years ముందే వచ్చింది అన్నమాట. వచ్చినప్పుడు జపాన్ లో స్టడీ చేయడం మొదలు పెట్టారు రైస్ పైన. సో వాళ్ళు ఈ రీసెంట్ స్టడీలో కూడా ప్రూవ్ చేశారు. దో వై క్రోమోజోమ్ లో డిఫెక్ట్ వచ్చి వై క్రోమోజోమ్ లెంత్ షార్ట్ అయిపోవడం కానీ అలా అయినా కానీ మళ్ళీ ఆల్టర్నేటివ్ జెనెటిక్ వేరియంట్ అనేది సెల్ఫ్ గా డెవలప్ అయిపోయింది ఆ మైస్ లో. సో మేల్స్ ఆల్సో కంటిన్యూడ్ అండ్ ఫీమేల్స్ ఆల్సో కంటిన్యూడ్ అని చెప్పి జపాన్ వాళ్ళు మళ్ళీ దిస్ విల్ నాట్ హ్యాపెన్. సో జెనెటిక్స్ అదంతలు అది ఆటో కరెక్ట్ చేసేసుకొని ఇట్ విల్ కంటిన్యూ అని చెప్పారు. రైట్. సో ఓకే, ఒకవేళ వర్స్ట్ ఆఫ్ ది వర్స్ట్ కేస్ అనుకుందాం ఐశ్వర్య గారు, అనుకున్నట్టే డిసపియర్ అయింది అనుకోండి, అప్పుడు ఏంటి పరిస్థితి? ఇప్పుడు ఏం జరుగుతుంది? సో అవ్వదు, ప్రూఫ్ కూడా అయిపోయింది, బట్ ఒకవేళ జస్ట్ ఇన్ కేస్ అంటే చాలా ఎక్సెప్షన్స్, అనుకోని కరోనా అలాంటివి అనుకోని వ్యాధులు ఎన్నో వస్తున్నాయి. అసలు మెడికల్ హిస్టరీకి అందనివి ఎన్నో వింటూ ఉన్నాము. అమ్మ ఇలా కూడా జరుగుతుందా అన్నట్టుగా. ఒకవేళ అట్లా ఆలోచిస్తే వర్స్ట్ కేస్ లో అప్పుడు ఏం జరుగుతుంది? సో ఫ్యూచర్ కేస్ సినారియో అలాంటి వర్స్ట్ కేసు రాకూడదు అని మనము వర్స్ట్ కేసు వచ్చింది అని మీరు అనుకుంటుంటే గానీ ఓన్లీ ఎక్స్ క్రోమోజోమ్ ఉంది అంటే ఓన్లీ ఫీమేల్ కాంపోనెంట్ డెవలప్ అవుతుంది అన్నమాట. అసలుకి వై క్రోమోజోమ్ లేదు అంటే గానీ మేల్ కౌంటర్ పార్ట్ డెవలప్ అవ్వదు. సో ప్రొక్రియేషన్ అనేది ఇంకా అప్పుడు నాట్ పాసిబుల్ అన్నమాట. నెక్స్ట్ జనరేషన్ రావడం కానీ ఎప్పుడన్నా 2 జెనెటిక్ కాంబినేషన్ ఉంటేనే వస్తాయి. ఓకేనా? సో ఎప్పుడు ఈచ్ టైం కలిసినప్పుడు ఒక న్యూ విధంగా కలుస్తాయి మేల్ అండ్ ఫీమేల్ జీన్స్. ఎప్పుడు అదే సేమ్ కాంబినేషన్ ఉండదు. సో ఒక సేమ్ కపుల్ కి ఒక 4-5 చిల్డ్రన్ ఉన్నా కానీ ఒకళ్ళకొకళ్ళు దే విల్ బి డిఫరెంట్ ఇన్ దేర్ ఓన్ వే. Except for identical twins, all other kids are different in their own way. So genetic combinations అనేవి బాగా ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా జరుగుతూ ఉంటాయి కాబట్టి మనకి ఏమి అంత ఇది అవుతుంది అనేది అయితే ఏమీ లేదు. సో యాజ్ ఆఫ్ నౌ ఇవాళ రేపటికో మనం వరి కావాల్సిన అవసరం అయితే లేదు. ఇట్స్ ఒక టాపిక్ లాగా మిగతా ఈ టాపిక్ కూడా వైరల్ అవుతా ఉంది మార్కెట్ లో. కరెక్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.